హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగింది. మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు? వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు, చేనేత, డయాలసిస్, హెచ్ఐవి రోగులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇక ఏదైతే ఫిబ్రవరి నెల పెన్షన్లు మనకు మార్చిలో అయితే రిలీజ్ చేస్తారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. చిన్న అప్డేట్ అయితే వచ్చింది. అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. ఇక దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఇరాన్ యుద్ధం కారణంగా ఇప్పుడు తలెత్తువంటి చమురు, గ్యాస్ సంక్షోభం అనేది భారతీయ గృహాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. గ్యాస్ సిలిండర్ దొరకక ఇలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలోనే భారత ప్రభుత్వ రంగ సంస్థ ఓఎంసిఎస్ గ్యాస్ సిలిండర్ సరఫరాలో కొన్ని మార్పులు అయితే చేసిందనమాట. అంటే కీలకంగా ప్రకటన చేసింది. ఏం చెప్తున్నారంటే, ప్రస్తుతం భారత్లో గృహ అవసరాల కోసం 14.2 కేజీల ఎల్పిజిని సిలిండర్లు వాడుతున్నాం కదా. అయితే అది ఫిల్ చేసి వస్తుంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయాల్లో గ్యాస్ దిగుమతి తగ్గడం, దేశీయంగా నిల్వలు కూడా చాలా పడిపోయాయి కాబట్టి చమురు సంస్థలు ఒక వినూత్న వ్యూహాన్ని అయితే వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఏదైతే మనకు గ్యాస్ సిలిండర్ 14.2 కిలోల సామర్థ్యమైన సిలిండర్ కాకుండా ఒక 10 కిలోల్లో గ్యాస్ను నింపి అనేది ఇవ్వబోతున్నారు అనమాట ప్రభుత్వం. దీనివల్ల ఏమవుతుందంటే, సాధారణంగా ఒక ఫ్యామిలీ కావచ్చు, లేదంటే 14.2 కిలోల సిలిండర్ సగటు గృహ అవసరాలకు 35 నుంచి 40 రోజుల వరకు అయితే వస్తుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో 10 కిలోల రీఫిల్ అందించడం ద్వారా సుమారు ఒక నెల పాటు వస్తుంది. తద్వారా అందుబాటులో ఉన్నటువంటి పరిమిత నిల్వలు వినియోగించుకుంటూ పంపవచ్చు అని చెప్పేసి భావిస్తున్నారనమాట. ఇక భారతదేశం తన గ్యాస్ అవసరాల కోసం సుమారు 60% బయట నుంచి దిగుమతుల ద్వారా అయితే గల్ఫ్లో దేశాలతో పాటు ప్రపంచ చమురు ఇవన్నీ కూడా ఇబ్బందులు అయితే ఉన్నాయి. నౌకల రాక ఇబ్బందులు, యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్న కారణంలో భారతీయ గ్యాస్ ట్యాంకర్లు సంబంధించి ఏదైతే ఇప్పటికే పర్షియన్ గల్ఫ్లో నిలిచిపోయాయి కాబట్టి ఇక ఇవన్నీ కోత అనేది విధించబోతున్నారు అని చెప్తున్నారు. మొత్తం మీద కొత్త విధానం, కొత్త మార్పులతో సిలిండర్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వెయిటేజ్ కావచ్చు అది తగ్గించి ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు సంబంధించి, అదేవిధంగా హెచ్ఐవి రోగులు కావచ్చు, డయాలసిస్ రోగులు, అదేవిధంగా అందరూ కూడా ప్రభుత్వం పెన్షన్లు పెంచి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. కొత్త పెన్షన్లు పెంపిస్తారని చెప్పి చాలా మంది అయితే వెయిట్ చేశారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి మాత్రమే ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ వస్తున్నాయి. అయితే ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి 2016 రూపాయలు, అదేవిధంగా 4016 రూపాయలు ఈ జిల్లాలకు అయితే ముందుగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 4వ వారం చివరికి అయితే రావడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఇటీవల కాలంలో చాలా మంది వెయిట్ చేస్తున్నట్లు, కానీ నెల పెన్షన్లు కొత్త పెన్షన్లలో భాగంగా కొంతమందికి ఇస్తారని చెప్పేసి వారికి కూడా కొంతమందికి ఇస్తారనమాట. అదేవిధంగా ఇప్పుడు పాత పెన్షన్లు ఏదైతే 2016 రూపాయలు, 4016 రూపాయలు సేమ్ యాస్టేజ్గా ఇవ్వబోతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి బడ్జెట్లో మాత్రం ప్రవేశపెట్టినప్పటికీ ప్రభుత్వం ఇటీవల చెప్పినట్టుగానే మార్చి నెల చివరాఖరు ఏప్రిల్ నుంచి పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్లు కూడా ఉండబోతున్నట్లు అని చెప్పడం జరిగింది. నెలకు సంబంధించి కొన్ని పెన్షన్లు అనేది తొలగిస్తారనమాట. ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆసరా పెన్షన్ తీసుకున్న వ్యక్తులకు సంబంధించి అందులో ఒకటి ఏదైతే ఆధార్ కార్డు సంబంధించి వయసు పెంచుకొని ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్న అటువంటి వారు మాత్రం తొలగిస్తారు. ఈ నెల పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారో దానిపైన చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వారందరికీ ఈ నెల 24 నుంచి అయితే మనకు పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మొత్తానికి అయితే